ఆయన ప్రవచనం స్టార్ట్ అవుతుంది కాబట్టి భక్తులందరూ ఇక్కడ కుర్చీలు వేస్తున్నాం. అందరూ వచ్చి ఈ కుర్చీల్లో ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గరికపాటి నరసింహారావు గారిని స్టేజ్ మీదకి వచ్చి ఆశీర్వాదం అవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. గరికపాటి నరసింహారావు గారిని స్టేజ్ మీదకి వచ్చి ఆశీర్వాదం కావాలని కోరి ప్రార్థిస్తున్నాం. దయచేసి నరసింహారావు గారి సీడీలు కానీ పుస్తకాలు కావాల్సిన వారు స్టేజ్ పక్క ఏర్పాటు చేయబడ్డాయి. స్టేజ్ మీదకి వచ్చి ఎవరైనా ఆయన చాలా ఫేమస్. మన ఏరియాకి మనం ఎంతో విన్నవించుకుంటే రిక్వెస్ట్ చేస్తే ఆయన మనకు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు ఆయనకి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ ఆయన ప్రవచనం చాలా చక్కగా ఉంటుంది. అందరూ కూడా పూర్తిగా తిలకించవలసిందిగా కోరుతున్నాం. అలాగే గుళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ సీట్లోకి వచ్చేయండి అమ్మా. ఎదురుగా ఉన్న చైర్స్ ఉన్నాయి, అందరూ గుడి లోపల ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా ఎదురుగా ఉన్న సీట్లలో కూర్చోండి ప్రవచనం ఇవ్వాల్సింది. ఆయన సీడీలు పుస్తకాలు ఒక సెట్ నాకు బహుమతిగా అందజేశారు. ఆయనకి నాకు అభినందనలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు శ్రీ గరికపాటి నరసింహ గారు తల్లి మ్రొక్కేద నిన్ను నన్నును గన్న తల్లినే ప్రార్థింతు ననుగన్న తల్లి మ్రొక్కేద నిన్ను నన్నును గన్న తల్లినే ప్రార్థింతు నిన్ను నన్ను మరువకుండగా నిన్ను నన్ను మరువకుండగా నన్ను నిన్ను మంచి దారి నడుపుచునుండన్ ననుగన్న తల్లి మ్రొక్కేద నిన్ను నన్ను యాత్రలు చేసిన కానిపింతువకో యాత్రలు చేసిన కానిపింతువకో సాయం వేళ సంధ్యానభ పాత్రం బంధున వర్ణమాలికలను వర్ణింప శక్యంబుగాక ఆత్రేయంబగు పూర్ణబింబమున నీవంత సుధారాశివై ఈ త్రైలోక్యము దాల్చి కనపడవే దేవీ చిత్స్వరూపాంబికా. ఏడాది మొత్తంలో పరమ పవిత్రమైనటువంటి కార్తీక పూర్ణిమ దినం. శివుడికి విష్ణువుకి సమానంగా ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసం. అందున పూర్ణిమ పర్వతిథి అంటారు. పర్వం అంటే కన్నుల పండుగ అని అర్థం. పర్వము అంటే కన్నుల పండుగ. ఆ కన్నుల పండుగ ఆయన దృశ్యాన్ని మీతో పాటు నేను కూడా చూడాలని హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చాం. కాశీ విశ్వేశ్వరరావు గారు సముద్ర తీరం అనబట్టి వచ్చాను. ఆడిటోరియం అంటే వచ్చేవాడిని కాదు. అదో మోజు ఉంది. ఏడాది మొత్తం మీద శరదృతువులో వెన్నెల ఎక్కువగా ఉంటుంది. ఆ శరదృతువులో 2 మాసాలు ఉంటాయి, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం. ఈ రెండింటిలో మళ్ళీ కార్తీక మాసం నాడు ఎక్కువ. కార్తీక మాసంలో మళ్ళీ శుక్లపక్షంలో ఎక్కువ. ఆ శుక్లపక్షంలో మళ్ళీ పూర్ణిమ నాడు చాలా ఎక్కువ. అంటే ఏడాది మొత్తం మీద 365 రోజుల్లో ఎన్నడూ చూడనటువంటి గొప్ప కళని వెన్నెలని మనం ఈరోజు రాత్రి చూస్తాం. ఇంకా మోగుతో కట్టేయాలి, నన్ను మాయ చేయదు మీరు. Kaki
ఇంకా కట్టేమన్నారు. ఈ ఏడాది మొత్తం మీద ఏ రోజు చూడనటువంటి వెన్నెలని ఈవేళ మనం చూస్తాం. ఆ వెన్నెలకి మూలమైన కేంద్రం చంద్రుడు. ఆ చంద్రుణ్ణి శివుడు ధరించి ఉన్నాడు. అందుకని శివుడు కూడా కార్తీక మాసం, కార్తీక పూర్ణిమ బాగా ఇష్టమైనటువంటి రోజు. కారణం, చంద్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు ఉచ్చ స్థానంలో ఉంటాడు. మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 12 రాశుల్లో వృషభ రాశిలో ఉన్నప్పుడు వృక్ష స్థానంలో ఉంటాడు. ఆ వృషభ రాశి శివుడికి వాహనం. వృషభ వాహనుడు అంటారు శివుని. అంతేకాదు వృషధ్వజుడు అని కూడా అంటారు. శివుని యొక్క జెండా మీద కూడా నందీశ్వరుడు ఉంటాడు. శివ కళ్యాణం చేస్తే మనం జెండా మీద నందీశ్వరుడు జెండా ఎగరేస్తాం, ధ్వజారోహణం. అదే పాండు. ఆ వృషభ రాశి చంద్రుడికి చాలా ఉచ్చస్థానం. వృషభ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి: కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ 3 వృషభ రాశిలో ఉంటాయి. కృత్తిక 3 పాదాలు ఉంటుంది, రోహిణి పూర్తిగా ఉంటుంది, మృగశిర సగం ఉంటుంది 2 పాదాలు. అందులో పూర్తిగా ఉండేది రోహిణి. వృషభ రాశి ఆయనకి ఉచ్చస్థానం. పూర్తిగా ఉండే నక్షత్రం రోహిణి కాబట్టి చంద్రుడికి రోహిణి అంటే ఇష్టం, రోహిణి అంటే ఇష్టం. ఎవరైనా మనకి ఎవరంటే ఇష్టం, ఎవరు రావడం వల్ల మన జీవితం ఉచ్చ దశలో ఉందో వారంటే ఇష్టం. కొందరికి పెళ్ళి అయిన తర్వాత ఉచ్చ దశ పడుతుంది. మా ఆవిడ రావడం వల్ల ఇదంతా పట్టిందని, ఇదంతా ఆవిడదే అంటారు. ఆవిడ కూడా అంతే, నాకు పెళ్ళి అయిన తర్వాత అన్ని వైభవాలు పట్టేయండి అంటారు. అంటే అది ఉచ్చస్థానం కాబట్టి ఆ ప్రేమ ఎక్కువగా సహజంగా ఉంటుంది. సరే, వ్యతిరేకంగా ఉంటే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. చూస్తే మరింత విశేషం. పుణ్యం పుణ్యం అనేది అలా అట్టిపెట్టండి, అది వేరే విషయం. ఆనందానుభూతిని పుణ్యం అనే పేరు మీద మన వాళ్ళు చెప్పారు. పుణ్యం అంటే ఆనందానుభూతి. జీవితంలో ఏ సందర్భంలో నీకు అత్యంతమైన ఆనందం కలుగుతుందో అంతకంటే పుణ్యమైన క్షణాలు వేరే ఏమీ లేవు జీవితంలో. ఓ మనవరాలను ఎత్తుకున్నప్పుడు అమ్మమ్మ గారికి చాలా ఆనందంగా ఉందంటే అది గొప్ప పుణ్యం అన్నట్టు. ఏ పని చేస్తున్నప్పుడు మనకంటే ఆ ఆనందం మళ్ళీ ఇంకొకరిని బాధ పెట్టేది ఏమి ఉండకూడదు. మనంతా మనం ఆనందించడం తప్పులేదు. ఇతరులకు బాధ కలిగిస్తుందంటే అది ఆనందం ఎలా అవుతుంది? మన ఆనందం ఎవ్వరికీ దుఃఖకరం కాకూడదు, కానీ మన ఆనందం మనకు. అందుకని ఏ పని చేస్తున్నా సరే మనకు అది అత్యంతమైన ఆనందం దొరుకుతుంది అంటే అది పుణ్యం. ఆ ఆనందానుభూతి అనేదాన్ని పుణ్యం అనే పేరు మీద మన వాళ్ళు చెప్పారు. ఏడాది మొత్తం మీద పొందలేనటువంటి ఆనందానుభూతిని వేళ మీరు పొందుతారు. అందుకే నేను అమ్మవారి మీద చెప్పిన ప్రార్థన పద్యంలో ఒక మాట అంటున్నా: యాత్రలు చేసిన కాని పిందువుకో. కాశీ యాత్ర చేస్తాం, రామేశ్వరం పెడతాం, అక్కడ నీళ్ళు ఇక్కడ కలుపుతాం, ఇక్కడ నీళ్ళు అక్కడ కలుపుతాం, వచ్చాక మళ్ళీ సందర్భంలో చేస్తాం, తిరుపతి పెడతాం, మళ్ళీ శబరిమల పెడతాం, రకరకాల యాత్రలన్నీ చేస్తాం. కానీ మనం అందరం యాత్రలు చేస్తాం, గుళ్ళో పెడతాం, అత్తిపళ్ళు ఇచ్చుకుంటాం, గంటలు కొడతాం, బ్రహ్మాండమైన హడావుడు చేస్తాం. ఇంటికి వచ్చాక మళ్ళీ మన బుద్ధి మందే. ఎవరితో తగాదా పెట్టుకున్నామో అది మానుకోం. ఆవిడ కనపడగానే లేదా ఆయన కనపడగానే మన బుద్ధిలో మళ్ళీ రాగద్వేషాలు వస్తూనే ఉంటాయి. మరి ఎందుకు గుళ్ళోకి వెళ్ళినట్టు? కార్తీక మాసం అంతా ఎందుకు పాటించినట్టు? మన ఇంట్లో వాళ్ళనే మనం అందరినీ సమానంగా రాగద్వేషాలకు అతీతంగా చూడలేకపోతే ఇక ప్రపంచంలో ఏముడు చూస్తాం? ఎప్పటికీ మనకు భగవంతుడు అర్థమవుతారు. అది పాండురంగ అష్టకం ద్వారా, కరుణాంతరంగమైన పాండురంగ స్వామి హృదయావిష్కరణం ద్వారా ఈవేళ మనం నేర్చుకుంటాం ఆ విషయాన్ని. మానవ సంబంధాలను ఎలా మెరుగు చేసుకోవాలి, మన జీవితంలో ఆనందం ఎలా పొందాలి, మనం బాగుండడంతో పాటు 10 మంది బాగుండడం గురించి ఎలా ఆలోచించాలి, మనం ఈ విషయాలన్నీ ఉంటాయి. ఆధ్యాత్మికత అంటే కేవలం అత్తిపళ్ళు ఇచ్చుకుని గంట కొట్టేసి వెళ్ళిపోవడంతో. అందుకని యాత్రలు చేసినా నువ్వు కనిపిస్తావో లేదో మాకు తెలియదమ్మా. సాయం వేళ సంధ్యానభ పాత్రం వందున వర్ణమాలికలతో వర్ణింప శక్యంబుగానట్లు. సాయం వేళ సంధ్యానభ పాత్రం వందున వర్ణమాలికలతో వర్ణింప శక్యంబుగాక ఆత్రేయంబగు పూర్ణ బింబమున నీవంత సుధారాశివై ఈ త్రైలోక్యము దాల్చి కనపడవే దేవి యాత్రలింకేటికి. సాయంకాలం ఆ నభపాత్రం, ఆకాశం అంతా ఓ పళ్ళెం. నభపాత్రం, నభస్సు అంటే ఆకాశం, పాత్రం అంటే పళ్ళెం. ఆకాశం అంతా ఓ పెద్ద పళ్ళెం అనుకుంటే వర్ణమాలికలతో ఓ పక్క లేత ఎరుపు రంగు, ఓ పక్క కాషాయపు రంగు, ఓ పక్క మేఘాల యొక్క నీలం రంగు, ఓ పక్క నీళ్ల యొక్క నలుపు రంగు, మధ్యలో మెరుపు. ఇవన్నీ రకరకాల వర్ణాలన్నీ మనం కలిపి చూడాలంటే సాయంత్రమైనా చూడాలి, ఉదయమైనా చూడాలి.
మధ్యాహ్నం ఆ రంగులన్నీ ఉండవు, మంటెత్తిపోతూ ఉంటుంది, ఒక్కడే సూర్యుడు మండిపోతూ ఉంటాడు. ఇంకా సేపు అయితే అంతే. ఇంకా కార్తీక మాసం కాబట్టి పర్వాలేదు, కానీ రేపు మే నెల వస్తే చెప్పేదే ఉంది ఇంకా. అందుకని మధ్యాహ్నం కూడా సూర్యుడిని మనం చూడలేము. ఉదయకాలంలోనూ సాయంత్రం కాలంలో చూడగలం. ఉదయం సాయంత్రం చాలా అందంగా ప్రశాంతంగా హాయిగా ఉంటాడు. అందుకే ఆదిభట్ల నారాయణ దాస్ గారు మహానుభావుడు, హరికథా పితామహుడు. ఆయన సూర్యనారాయణ శతకం అని రాశాడు. ఏకంగా సూర్యనారాయణ అనే మొకటంతో 100 పద్యాలు రాశాడు. అందులో ఒక చోట అంటాడు ఆయన, బాల్యంలో చాలా అందంగా ఉంటావయ్యా. సూర్యుడు మరి పొద్దున్నే చాలా అందంగా ఉంటాడు కదా, పొద్దున్నే చాలా అందంగా ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడు? కుంతీదేవి ఆ సమయంలోనే చిన్నపిల్లగా ఉండగా 16 ఏళ్ళ వయసులో ఉండగా ఆ బాలసూర్యుని చూసి సరదాగా దుర్వాసుల వారు మంత్రం ఇచ్చారు కదా అని ప్రయోగించింది. అంతే. ఏం జరిగిందో మనకి తెలుసు. ఆవిడ జీవితం పాడవడం కాదు, కర్ణుడి జీవితం పాడైంది. కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది. కర్ణుడు అనేవాడు లేకపోతే యుద్ధం వచ్చేది కాదు. అందుకే కర్ణుడే చాలా ప్రధాన పాత్ర భారతంలో. కర్ణుడితో భారతం సరి, కార్తీక మాసంతో వానలు సరి అంటారు లెక్క. కర్ణుడితో భారతం సరి, కార్తీకంతో వానలు సరి. కార్తీక మాసం తర్వాత ఇంకా ముద్దుగా చక్కగా మనవాళ్ళు చూస్తే తాతగారికి అదే కాలక్షేపం. ఇంకా ఎంత అందంగా ఉంటారు. పిల్లల్ని చూసి మా వాడు చాలా గొప్పవాడండి అంటారు. సరే, వృద్ధులు కూడా ఇబ్బంది లేదు. 80 ఏళ్ళ తర్వాత చాలా బాగుంటుంది. ఇంకేం చేయడానికి ఏమి ఉండదు. జరగొట్టాం ప్రపంచాన్ని, ఇంక జరగొట్టే అవకాశం లేదు. కాళ్ళు ఆగిపోయి, వేళ్ళు ఆగిపోయి, పంచేంద్రియాలు ఆగిపోయి, ఇంకేం జరగొడతాం. అందుకని కూర్చుని కాస్త ఎక్కువ వృద్ధులు ఆధ్యాత్మిక సభ అనగానే మొత్తం పళ్ళు, ఏ పళ్ళు తెలియదు కానీ అట్టి పళ్ళు, మామిడి పళ్ళు అన్ని పళ్ళే. 70 ఏళ్ళు దాటిన పళ్ళన్నీ తయారవుతాయి. ఎందుకని ఇంకేం చేసేది లేక ఒక విషయం ఆలోచిస్తే అంతే. ఈ జీవితంలో చేయగలిగింది ఏమి దగ్గర ఇప్పుడైనా హరే రామ అనుకుంటే కాస్త దీని మృత్యువు దగ్గర పడుతుంది కదా, కాస్త పుణ్యం వస్తుంది కదా అని ఆలోచిస్తాం. అందుకే ఆయన అంటాడు, ఆయన బాలసూర్యుడు అందంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. వృద్ధశూరుడు కూడా అందంగానే ఉంటాడు. లోకంలో కూడా అలాగే బాలులు చాలా బాగుంటారు, అందంగా ఉంటారు. ఏదో చిన్నపాటు అల్లరి చేస్తారు, అంతకంటే వాళ్ళతో అల్లరి కూడా ముద్దుగా ఉంటుంది. వృద్ధులు కూడా అని చెబుతాడు ఆయన ఆదిభట్ల నారాయణ దాస్ గారి చరిత్ర. మధ్యాహ్నశూరుడు రెచ్చిపోయినట్టే నడినెత్తి మీద ఉండి యవ్వనంలో ఉన్నప్పుడే మనిషి చేసే పనులు, చేయకూడని పనులు అన్నీ బాగా చేస్తాడయ్యా. ఆ తర్వాత మళ్ళీ వాటికి చింతిస్తూ ఉంటాడు అన్నారు. అందుకే మనం నేర్చుకోవాలా, యవ్వన కాలమే ఆధ్యాత్మికతకి చాలా ముఖ్యమైన కాలం. 70 ఏళ్ళు వచ్చాక కేదార్నాథ్ వెళతాం, బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నావు. కేదార్నాథ్ ఎక్కడ వెళతావు నువ్వు? కేదార్నాథ్ వెళతాం, బద్రీనాథ్ వెళతాం. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బద్రీనాథ్ వెళతాడా? అది 60 దాటాక, 70 దాటాక, 80 దాటాక చేయకూడదు. ఇంకా అవయవాలు సహకరించవు. శంకరాచార్య వయస్సులో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు యాత్రలు ఎక్కువ చేయాలి, తీర్థయాత్రలు చేయాలి. ప్రధానంగా కొత్తగా వివాహమైన వాళ్ళు, ఇంకా సంతానం కలిగిన వాళ్ళు తీర్థయాత్రలు చేస్తే ఉత్తమ సంతానం కలుగుతారు. శాస్త్రాలు చాలా స్పష్టంగా చెబుతున్నమాట. ఎందుకంటే జీవుడు ఎప్పుడు మన కడుపులో పడవలసిన వాడైనా, వేరే వాడైనా, ఎవరైనా నీళ్ల ద్వారా ప్రయాణం చేస్తాడు. జీవుడు ఎప్పుడు నీళ్లు, బట్టలు. అందుకే మనం అశౌచం కూడా ఏదైనా జరిగినా అనుకోండి మైల పాటిస్తాం. అశౌచం దేనికి? బట్టలకి, నీళ్ళకి, వేరే దేనికి ఉండదు. ఆ బట్టలు ముట్టుకోదు, ఆ నీళ్లు ముట్టుకోదు. ఎందుకంటే జీవుడు పట్టుకుండా ప్రయాణం చేస్తాడు. అలా ప్రయాణం చేసి వేరే తల్లి కడుపులో పడాలని భావించేటువంటి జీవులందరూ తీర్థాల్లో తిరుగుతారు, ముఖ్యంగా పుణ్యతీర్థాల్లో ఉంటారు. ఆ నీళ్లు ముందు మగవాడు సేవించాలి. అందుకే తీర్థానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి తీరాలి. ఉట్టిన స్నానం చేసి సబ్బు రుద్దుకుని చెరువు పాడు చేయడం కాదు, ఆ నీళ్లు తాగాలి. ఆ నీళ్లు మగవాడు తాగాలి. ఆ నీళ్ల ద్వారా మగవాడి కడుపులో ముందు ప్రవేశించి పురుషుడు ద్వారా భార్య గర్భంలో ప్రవేశించాలి. అది సంతానం కలిగేటువంటి విధానం. అంత ఆశ్చర్యం ఏమిటంటే కొంతమంది ఎన్ని రకాల వైద్యాలు చేయించుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలగడం మనం చూస్తూనే ఉన్నాం. దానికి కారణం వాడి కడుపున పడవలసిన వాడు ఎవడు లేడు. లిస్టు ఖాళీగా ఉంది, ఎవడొస్తాడు? అక్కడ ఎవడన్నా ఉంటే మనకు వస్తాడు, లేని దానికి ఎలా వస్తాడు? అందుకని తీర్థయాత్ర చేయమని ఎందుకు చెబుతారు అంటే ఆ పడేవాడు అంటే తండ్రి నెత్తి మీద తిరుగుతూ ఉంటాడు 3 నెలల ముందు. ఎవరి కడుపున మనం పుట్టాలో వాడి నెత్తి మీద, మగవాడికి పురుషుడికి ఏమీ సంబంధం లేదు. అందుకే పిల్లలు లేకపోతే ఆడవాళ్ళని ఎప్పుడు అనకూడదు, వాళ్ళ నిరపరాధులు, వాళ్ళకి సంబంధం లేదు ఆ విషయం. వైద్యంలో ఆ పుణ్యతీర్థంతో సహా ప్రవేశించాడు కాబట్టి వాడు ఉత్తముడు అవుతాడు, ఒక ప్రహ్లాదుడు అవుతాడు, ఒక ధ్రువుడు అవుతాడు. అందుకని మనం పెద్దవాళ్ళం కాకుండా పిల్లలకి ఖచ్చితంగా హనీమూన్లు, మినీమూన్లు, స్టార్ హోటల్స్ కాదు, వాళ్ళని తీర్థయాత్ర చేయాలి. ఎందుకంటే వాడు కొండలు ఎక్కగలరు, దిగగలరు, ఏమైనా చేయగలరు. కేదార్నాథ్, బద్రీనాథ్ ఎక్కడికైనా వెళ్ళగలరు. అవసరమైతే ఓ పూట భోజనం మానేసి ఉండగలరు. అవసరమైతే ఏమీ దొరకని చోట ఒకవేళ అట్టిపళ్ళు తినేయగలరు. మనం తినలేము, కూర్చోలేము, ఎందుకు వచ్చిన గొడవ. అందుకని యాత్రలు వాళ్ళు చెయ్యాలి. అలా చెయ్యలేని వాళ్ళ కోసం ఏమిటయ్యా, యవ్వనంలో ఉన్న పెద్దవాళ్ళైనా యాత్రలు తిరగలే, మాకెలా దేవుడు కనపడడం ఎలాగంటే చాలా స్పష్టంగా మీరు ఈ వెన్నెల రాత్రుల్లో ఏ నెల పూర్ణిమైనా పర్వాలేదు, ఏ నెల పూర్ణిమైనా, ఈ నెల మరీ మంచిది. చూడండి ఒక్కసారి సాయం సమయంలో
వర్ణమాలికలతో రకరకాల రంగులు వర్ణింప శక్యంబుగాక. ఎంత మహాకవి కాళిదాసు లాంటి వాడు ప్రయత్నం చేసినా ఇవాళ కనిపించే చంద్రుణ్ణి వర్ణించడం కష్టం.